ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు సెప్టెంబర్ 6న లేదా 7న? ప్రతి ఏడాది భాద్రపద మాసంలోని శుక్లపక్షంలో వచ్చే చతుర్థి రోజున వినాయక చవితిని పండుగను జరుపుకుంటారు. పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన రోజున బుజ్జ గణపయ్య జన్మించాడు. హిందూ మతంలో గణేష్ చతుర్థి కూడా అతిపెద్ద పండుగల్లో ఒకటి. విఘ్నాలను తొలగించేవాడు వినాయకుడు. అంతేకాదు, దేవుళ్ళందరిలోనూ మొట్టమొదటి పూజ వినాయకుడికే. ఎంతో ప్రాధాన్యత ఉండే వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా మహారాష్ట్రలోని ముంబై, హైదరాబాద్, ఢిల్లీ వంటి నగరాల్లో వినాయక చవితి వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఇది ఇలా ఉండగా ఈ ఏడాది సెప్టెంబర్ 6న లేదా 7వ తేదీలో చతుర్థి వచ్చింది. దీంతో కొందరు ఈ నెల సెప్టెంబర్ 7వ తేదీన విగ్రహ ప్రతిష్ఠ జరుపుకోవాలని, మరికొందరు 8వ తేదీ జరుపుకోవాలని చెబుతుండడంతో మరోసారి సందిగ్ధత నెలకొంది. ఈ సందర్భంగా ఈ ఏడాది వినాయక చవితి వేడుకలను ఎప్పుడు జరుపుకోవాలనే పూర్తి వివరాలను మనము ఇప్పుడు తెలుసుకుందాము. తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది భాద్రపద మాసము శుక్లపక్షంలో చతుర్థి తిథి 6 సెప్టెంబర్ 2024 శుక్రవారం మధ్యాహ్నము 3:01 ప్రారంభం కానుంది. ఈ తిథి మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 7 శనివారం సాయంత్రం 5:37 ముగియనుంది. ఉదయ తిథి ప్రకారము వినాయక చవితి పండుగ సెప్టెంబర్ 7వ తేదీన ప్రారంభమవుతుంది. ఈ పవిత్రమైన రోజున వినాయక విగ్రహ ప్రతిష్టాపన చేయాలి. వినాయక చవితి రోజున అంటే సెప్టెంబర్ 7 శనివారం నాడు గణేష్ చతుర్థి పూజ ప్రారంభించేందుకు విగ్రహ ప్రతిష్టాపనకు అనుకూల సమయం ఉదయం 11:03 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. వినాయకుడి ఆరాధనకు మధ్యాహ్నం 2:30 కూడా శుభముహూర్తం ఉంటుంది. ఈ సమయంలో గణపతి భక్తులు లంబోదరుణ్ణి ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. జ్యోతిష్యం ప్రకారం ఈ ఏడాది గణేష్ చతుర్థి రోజున అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి. ఈ పవిత్రమైన రోజున బ్రహ్మయోగం, ఇంద్రయోగం, సర్వార్థ సిద్ధి యోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు, చిత్ర నక్షత్రం మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. ఆ తర్వాత స్వాతి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజంతా బ్రహ్మయోగం, సిద్ధియోగం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సర్వార్థ సిద్ధి యోగం మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 8వ తేదీ మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. ఓం గం గణపతియే నమః.